ఏదైతే కాంగ్రెస్లో కుమ్ములాటలు కామన్ కాకపోతే ఏదైతే పాలన గాలికి వదిలేసి వాళ్ళ వ్యక్తిగత దూషణలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనుకోవాలా? ఓకే, ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు మీరు అధిష్టానము తలనొప్పి ఏం లేదు, అధిష్టానానికి తలనొప్పి ఏమి ఉండదు. ఎందుకంటే మరి ఇప్పుడు పోటీ పడుతున్నారు కదా, ఆయన నెలకు 2000 కోట్లు పంపిస్తుండ్రు రేవంత్ రెడ్డి. అదే బహిరంగ రహస్యము. వీళ్ళు ఒక 2000, కర్ణాటక వాళ్ళు 2000, నెలకి 4000 కోట్లతో ఆ డ్రామా అధిష్టానం ఏఐసిసి తిరుగుడు అంతా కూడా నడుస్తుంది. మీరు 2000 కోట్లు పంపించాలంటే మరి ఆయన అయితే అవినీతి చేయాలి కదా. సీఎం రమేష్ కాంట్రాక్ట్ ఇచ్చినా, 2000 ఎకరాలు ఫ్యూచర్ సిటీకి ఇచ్చిన, రేపు రోడ్లు లేని దగ్గర, జనం లేని దగ్గర ఫ్యూచర్ సిటీలో రోడ్లు వేసిన కమిషన్ల కోసం అనేది అందరికీ తెలుసు. ఇక అనుమల బ్రదర్స్ చేసే అన్నీ కూడా అందరికి తెలుస్తూనే ఉన్నాయి. ఆయన సంపాదన ఆయనది, ఒక సపరేట్ ఛానల్ అది. ఇక వాళ్ళ బ్రదర్సు వాళ్ళు కలిసి ఈ రెవెన్యూ విషయాలకు సంబంధించి మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఆదాయం కోసం ఆయన చేసేది వేరు. మరి ఆయన ఒక్కడే సంపాదించుకుంటే ఎట్లా? అసలు ఈ కీచులాటకు బేస్ ఏందని ప్రజలు అర్థం చేసుకోవాలి. దేని చుట్టూ ఈ కీచులాట జరుగుతుంది? 6 గ్యారెంటీల గురించి కీచులాట జరగటం లేదు. అంటే నీ జిల్లాలను అమలు చేస్తున్నావు, నా జిల్లాలో అమలు చేయట్లేవు అనేది లేదు. ఆ విషయంలో కీచులాట లేదు. 13 హామీలు కీచులాట లేదు. 100 రోజులు అనే దాంట్లో వీళ్ళ పంచాయతీ లేదు. వాటన్నిటిల్లో వీళ్ళకి ఏ పంచాయతీ ఉండదు. రైతు భరోసా ఇవ్వలేదు, ఏ పంచాయతీ లేదు. 2500 ఏ పంచాయతీ లేదు. అవి మాట్లాడరు. టెండర్ల విషయం, నా జిల్లాలో జరిగే టెండర్లు పొంగులేటి ఇవ్వబడు వాడెవడు అని సురేఖ గారి పంచాయతీ. 71 కోట్ల టెండర్ నాకు తెలియకుండా పొంగులేటి సొంత మనిషికి ఇప్పించుకునేది ఆ పంచాయతీ. ఇంతకుముందు జరిగిన పంచాయతీ కూడా ఇదే పంచాయతీ. ఇసుక రీచిలలో నా జిల్లాలో వాడొచ్చి తీసుకుపోవడానికి ఆ మంత్రి గాడెవడు, ఈ మంత్రి గాడెవడు అని వీళ్ళ పంచాయతీ. ఏంటంటే అవినీతి, అక్రమ సంపాదన, పంపిణీలో జరుగుతున్న గొడవే తప్పితే ప్రజలు ఈ విషయాలలో లేరు. రాష్ట్ర ఆదాయము పడిపోయింది. ఆయనే చెప్పిండు, ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కేసీఆర్కి అప్పచెప్పినప్పుడు 4000 కోట్లు నెలకు ఆదాయం. కేసీఆర్ దిగిపోయి కాంగ్రెస్కి ఇచ్చేటప్పుడు 18,500 కోట్లు ఈ రాష్ట్ర ఆదాయం. 18,500 కోట్లే కేసీఆర్ అన్ని ఇచ్చిండు. రైతు బంధు 11 సార్లు 73,000 కోట్లు ఇచ్చిండు. 69,000 ఉచిత విద్యుత్ కట్టిండు. 27,000 పెట్టి పంటలు కొన్నాడు, పంటలు మొత్తం కొన్నాడు. కరోనా టైం అయినా కానీ 1,27,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టిండు. అన్నీ చేసిండు. 4.5 లక్షల కోట్లు వ్యవసాయం మీద ఖర్చు పెట్టిండు. ఇప్పుడు ఏం లేవు నా దగ్గర, దొంగ లెక్క చూస్తున్నాను, చెప్పులు దొంగ లెక్క చూస్తున్నాను, ఎవడు అపాయింట్మెంట్ వేయలేదు ఢిల్లీలో అంటూ మంచిది. మరి ఈ సంవత్సర కాలం 22 నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం 17,000 కోట్లు తగ్గిందని ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తూ లెక్కలు చెప్తున్నాయి. మరి మీరు ఏం బీక్తున్నట్టు 22 నెలల నుంచి ఇదే చేస్తుండ్రు. రోడ్లు ఎక్కడెక్కడ ఆదాయం వస్తుందో దాన్ని, అంటే ఇప్పుడు షెడ్యూల్డ్ రేట్స్ కంటే 30% ఎక్సెస్, 20% ఎక్సెస్లో టెండర్లు పోతున్నాయి. ఏంటంటే దీని రహస్యం? పొంగులేటి శ్రీనివాసరావు ఇట్ సెల్ఫ్ ఆయనే పెద్ద కాంట్రాక్టరు, మెగా కృష్ణాడి పెద్ద కాంట్రాక్టరు. ఏం చేయాలి ఇప్పుడు? సుంకిశాల కూలిపోయింది, అది ఇంతవరకు ఆయన మీద బ్లాక్ లిస్టులో పెట్టి వేరే స్టేట్లలో ఆయన ఎన్హెచ్ఓలు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆయన వాళ్ళకే టెండర్లు ఇస్తున్నావు. పొంగులేటి కాంట్రాక్ట్ ఇప్పుడు ఏంది? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఎవరికి ఇచ్చినావు నువ్వు? పొంగులేటి చెరసాగా మంచుకున్నారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎవరికి ఇచ్చినావు? ఇద్దరికి చెరసాగా మంచుకున్నారు. ఇక్కడ సీఎం రమేష్కి ఇచ్చినావు 1,600 కోట్ల రూపాయలు. కొన్ని అమృత సిటీకి సంబంధించి నీ బామార్దికి ఇప్పించుకున్నావు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నారంటే మంత్రుల కీచలాట అంతా కూడా కమిషన్ల పంచాయతీ, కబ్జాల పంచాయతీ. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అండి, కాంగ్రెస్ అంటేనే మోసం. అది వాళ్ళ నరాని ఉంటుంది. అదిగా డిఎన్ఏ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడండి కదా, బీహార్ డిఎన్ఏ. అసలు కాంగ్రెస్ డిఎన్ఏ గురించి మాట్లాడాలి ఆయన. కానీ చాలా తొందరగా అడాప్ట్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. స్వతహాగా బ్రోకర్ కాబట్టి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి, స్వతహాగా అక్రమ సంపాదన ఆర్టీఐని ఉపయోగించుకొని ఎట్లా బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిలరు కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ వృద్ధ జంబూకాలు కొంచెం వెనకబడిపోయినాయి. ఆయనకంటే బాగా ఫాస్ట్గా నాడి పట్టిండు కాబట్టి అక్కడక్క 2,000 కోట్లు పంపించగలుగుతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్న ఈయన ఇప్పుడు నెలకు 1,000-1,200 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఈయన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఆ 2,000 టార్గెట్ చేయాలని ఇంకా 600 కోట్లు గ్యాప్ ఉంది. బట్టి గారు పోటీ పడుతుండు, ఆయన 15 రోజులు దానికి సంపాదిస్తుండు. ముఖ్యమంత్రి కావాలంటే 2,000 కట్టాలి మరి. చంద్రబాబు దీంట్లో మొత్తం లేదంటే దీంట్లో ఎంగేజ్ అయిన పంచాయతీలే తప్పితే ఏముందండి? కొండ సురేఖ గారికి పొంగులేటికి ఏం పంచాయతీ? ఖమ్మం జిల్లాలను మొత్తం నీ నిధులను తీసుకుపోయి ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, నా జిల్లాలో ఇవ్వట్లేదు కొండ సురేఖ గారు అడుగుతుండ్రా? అడ్లూరు లక్ష్మణ్కి వివేక్ ఏం పంచాయతీ అండి? నీ నియోజకవర్గం డబ్బులు ఇస్తారు, నా నియోజకవర్గం ఇవ్వట్లేవు, నా ప్రజలు నన్ను అడుగుతున్నారని ఆయన పంచాయతీ పెడుతుండా? లేకపోతే అడ్లూరు లక్ష్మణ్ పొన్న ప్రభాకర్కి ఏం పంచాయతీ? శ్రీధర్ బాబుకు పొన్న ప్రభాకర్కి ఏం పంచాయతీ? ఏ పంచాయతీ లేదు.
ఇసుక మంతల్లో దోపిడీ చేస్తుంటే నాకు కూడా అలా వాటా కావాలని పొన్న ప్రభాకర్ అడిగిండు. చల్ నా సామ్రాజ్యాలు నీకు ఇచ్చేది రప్పించోడా నీకు ఇయ్యనని శ్రీధర్ బాబు అంటుండు. ప్రజలు గమనించవలసింది ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఏ ఎన్నికకు వచ్చినా చెప్పు తీసుకొని వెంటబడి కొడితే తప్పితే వీళ్ళు బాగుపడరు.